నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో 4 అడిషనల్ ఎస్పీలను అరెస్టు చేశారు పోలీసులు. అయితే వీరిలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులను ప్రత్యేక బృందం అరెస్టు చేసింది. అయితే ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రాష్ట్రమంతా వ్యాపించడంతో పలువురు నేరస్తులు సైతం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమ ఫోన్లను ట్యాప్ చేసి ఇప్పుడు అరెస్ట్ అయిన అధికారులు వేధింపులకు గురి చేశారని ఒక్కొక్కరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఉదాంతం బయటికి రాగానే సైబరాబాద్ పరిధిలో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. నిర్మాణ పరంగా సెంటిమెంట్ కోసం తన వ్యతిరేకులకు లబ్ధి చేకూర్చేందుకు శ్రీధర్ అనే వ్యాపారి ఫోన్ ట్యాప్ చేయించారని కొద్ది రోజుల క్రితం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంలో ప్రణీత్ రావుతో పాటు రాధాకిషన్ రావుకు సంబంధం ఉందని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడి ఫిర్యాదును స్వీకరించి ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు రప్పించారు. శ్రీధర్ అనే వ్యాపారవేత్తపై ఇప్పటికే 3 కమిషనరేట్ల పరిధిలో అనేక కేసులు ఉండటం విశేషం. పలు కన్వెన్షన్ హాల్స్ నిర్వహించే శ్రీధర్ పై సైబరాబాద్ కమిషనరేట్లో అధిక కేసులున్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ లో ఉదాంతం బయటపడడంతో తన ఫోన్లను ట్యాప్ చేసి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు అంటూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఇక ఎమ్మెల్యే కొనుగోలు కేసు నిందితుడు నందకుమార్ సైతం రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొనుగోలు ఎపిసోడ్ మొత్తం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగిందని, దీని వెనకాల ఇప్పుడు అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు హస్తం ఉందని ఆయన డీజీపీ రవిగుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేసి తనను భయభ్రాంతులకు గురిచేసి అక్రమంగా కేసు బదలాయించారని రాధాకిషన్ రావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నందకుమార్ డీజీపీ రవిగుప్తాను కలిసి విన్నవించుకున్నారు. ఇక తాజాగా క్యాసినో రారాజు, చికోటి ప్రవీణ్ సైతం డీజీపీని కలిసి ఫిర్యాదు చేశాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గజ్వేల్లో హిందువుల తరపున పోరాడేందుకు వెళ్లానన్న అక్కసుతో తన ఫోన్ ట్యాప్ చేసి రాధాకిషన్ రావు బెదిరించాడని ఆయన తెలిపాడు. గతంలో అనేక సార్లు తనను కోట్ల రూపాయల డబ్బులు కూడా ఇవ్వాలని ఆయన బెదిరించినట్లు చీకోటి ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ ఉదాంతంతో గతంలో కేసులు నమోదై అరెస్ట్ అయిన పలువురు చీటర్స్ ఫోన్లను ట్యాప్ చేశారని పోలీసులు ఆశ్రయించడం విశేషం. అయితే ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు సైతం తమ ఫోన్లను ట్యాప్ చేశారని పోలీసులను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు రాజకీయ ఫిర్యాదులు, మరోవైపు క్రిమినల్స్ ఫిర్యాదులతో ప్రస్తుత దర్యాప్తు అధికారులు బిజీగా ఉంటున్నారు. మరి వీరి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.